వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. చాలా అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి ఘట్టం మన ధర్మపురి క్షేత్రంలో ఆవిష్కృతమవుతోంది. అందుకు మనసంతా ఒక రకంగా పులకిస్తూ ఆనందిస్తూ అనుభూతి చెందుతూ ఉన్న సమయంలో నాకు మాటలు రాని పరిస్థితి. ఎందుకంటే జగద్గురు శంకరాచార్యకు ప్రతిరూపమైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కంచి కామకోటి పీఠాధిపతులు, నడిచే దైవం. వారిని నేను ప్రార్థించినప్పుడు స్వామివారు ఒక ఆదేశాన్ని ఇచ్చారు. శ్రీ ధర్మపురి క్షేత్రాన్ని ధార్మిక విజ్ఞాన ప్రసార కేంద్రంగా మరల్చాలని, ఆ విధంగా పనిచేయాలని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందడం జరిగింది. అది ఈనాడు ఆ వేదాలను అనువదిస్తూ కంప్యూటీకరణ చేస్తూ అన్ని భాషలలో అందరికీ అర్థమయ్యేటట్టుగా అర్థాన్ని కూడా వివరిస్తూ ఇంక ఈ మాత్రం కూడా మనం దీనిని జాగ్రత్త పరుచుకోకపోతే రాబోయే తరాలకు మనం ఏం అందిస్తామని ఒక తపనతో ఒక తపస్సు చేస్తూ ఆ తపస్వి ఎన్నో విధాలుగా గ్రంథాలను ప్రచురిస్తూ నేటి తరానికి అందిస్తూ ఉన్నటువంటి మహానుభావులు శ్రీ రేమెళ్ళ అవధానులు గారు వేదభారతి సంస్థ తరపున ఒక ఆలోచన చేశారు. ఇది కేవలం మనం ఒక గదిలో కూర్చుని కంప్యూటర్ ముందుకు అందించడమే కాకుండా ప్రజలలోకి కూడా వెళ్ళినప్పుడే మన యొక్క సంకల్పం నెరవేరుతుందనే ఒక సంకల్పం చేసుకోగా, ఎంతమందో అక్కరలేదు ఈ దేశానికి. భావించే మనసు, ప్రేమించే హృదయం, పనిచేసే చెయ్యి, ఈ మూడు ఉంటే మనం ఏదైనా సాధించగలమని వివేకానంద స్వామి చెప్పినట్టుగా ఇందులో భావించే మనసు, పనిచేసే చెయ్యి, ప్రేమించే హృదయం మూడు తోడవగా దీనికి భారతీయ సమాఖ్య అని పేరు పెట్టి ఈ జగద్గురు శంకరాచార్య వైభవ రథయాత్రను ఈ పర్వదినాన చక్కని ముహూర్తం నిర్ణయించి ధర్మపురి క్షేత్రం నుండి రథాన్ని ప్రారంభం చేయడం అనేది ఇది మనం అనుకుంటాం మన సంకల్పం అని కాదు. ఇందాక వేద పండితులు చెప్పినట్టుగా ఇది అవని యొక్క సందేశంగా నేను భావిస్తున్నా. జగన్మాత జగత్పితల యొక్క సందేశంగా నేను భావిస్తున్నా. ఆ జగత్పిత శివుడు తానే మానవుడిగా దిగివచ్చి మనందరికీ అద్భుతమైన జ్ఞానాన్ని అందించి ఎలాంటి స్థుతులతో మనం భగవంతుడిని అర్చిస్తే అటు తత్వాన్ని వేదాంతాన్ని మనకి బోధించి అద్వైతాన్ని జనుల హృదయాలలో ప్రతిష్టాపన చేసిన మహానుభావులు శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. అందుకని ఈనాడు ఇక్కడ ప్రారంభమవుతున్న ఈ రథం మామూలు రథం కాదు, ఇది జ్ఞాన రథం. ఇది జ్ఞాన ప్రసారం చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రసార రథం. ఈ రథాన్ని ఆబాల గోపాలానికి వారి హృదయాలను తట్టి లేపుతూ మానవుడిలోని మానవత్వంతో పాటు దైవత్వాన్ని కూడా మేలుకొలిపి ధర్మం వైపు నడిపించడానికే ఈ యాత్ర మమ్మల్ని ఈ దేహాలను ఉపాధిగా చేసుకుని నడిపిస్తున్నదే తప్ప ఇక్కడ జరుగుతున్నది జరిపిస్తున్నది మేము కాదు అనే విషయాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకునే మేము నిర్వహిస్తామని ప్రజలందరికీ మీకు తెలియచేస్తూ ఇవాళ ధర్మం చెరబట్టబడింది, సత్యం వధించబడుతోంది. ఆ ధర్మం చెర సత్యం వద అనే దానికి అర్థం తెలియక కొట్టుమిట్టాడుతున్నాం మనం. అలా కొట్టుమిట్టాడుతున్న సమయంలో సత్యం అంటే ఏమిటో తెలియడానికి శ్రీమన్నారాయణుడు రాముడుగా దిగివచ్చి ధర్మాన్ని మనకు బోధించాడు. అలాగే ఈనాడు ధర్మం అంటే ఏమిటో సత్యం అంటే ఏమిటో తెలియజేయడానికి ఆ పరమశివుడే శంకరాచార్యులుగా దిగివచ్చి మనందరికీ కూడా జ్ఞానబోధ చేసి మనల్ని మళ్లీ తిరిగి పట్టాలెక్కించడానికి వారు అవతార పురుషులుగా దిగివచ్చారనేది మనందరి యొక్క నమ్మకం. అందుకని ఈ రథయాత్రలో అందరూ కూడా పాల్గొంటూ మీరందరూ ఇవాళ సోషల్ మీడియాలో రీల్స్ చూసుకుంటూ నానా చెత్తా చెదారాన్ని పోగు చేస్తుంటే దానితో అందరం కూడా కాలక్షేపం చేస్తూ మన సమయాన్ని మనం వృధా చేస్తున్నాం. మాతృమూర్తులందరికీ నేను తెలియచేస్తున్నదేమనగా మాతృమూర్తులు తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు. ఒక చీర కొనుక్కుంటే 10 మందికి తెలియచేస్తాం. ఒక వస్తువు బజార్లో 1కి 2 ఇస్తున్నారంటే అందరికీ తెలియజేసి పరిగెడుతూ ఉంటాం. ఈ రథం బయలుదేరుతుందనే విషయాన్ని ప్రతి తల్లి ఇంటింటికి ఏది మన సంక్రాంతి పండుగ రోజున రథాన్ని ఆ కొస నుండి ఆ కొస నుంచి ఇంటింటి నుంచి పొలిమేరల వరకు ఎలా సాగనంపుతామో ఈ రథాన్ని కూడా మీరందరూ కూడా అలా ఇంటింటికి బయలుదేరదీసి దీని దిగ్విజయ యాత్రగా మీరందరూ సంకల్పం చేసుకుని కొనసాగిస్తారని ముందుగా నేను మహిళా లోకానికి విన్నపాలు తెలియచేసుకుంటున్నా. మాత సమాజ నిర్మాత ఇది జగద్గురువులు మనకి ఇచ్చిన ఆదేశంగా కేవలం మనం అష్టోత్తర శతనామాలు పఠించడమే కాకుండా ఆ స్తోత్రాలలో ఉన్న సూత్రాలను కూడా పాటిస్తూ ఇతరులను పాటింప చేయడానికి మాతృమూర్తి మాత్రమే చెయ్యగలదు. అలాంటి వ్రతాన్ని ఈ రోజున మనందరం 16 పళ్ళు నోమని చేసుకునే వాళ్ళం కదా మనం. ఇప్పుడు ఆ నోములన్నీ కూడా అవుట్డేటెడ్ అయిపోయినాయి. ఇవాళ మనం చేయవలసిన వ్రతం ఏమిటంటే అదిగో రథం వస్తోంది, అదివో అల్లదివో అని శ్రీహరివాసం అని ఎలా అయితే మనం పాట పాడుకుంటున్నామో అన్నమాచార్యది, అదిగో రథం వస్తోంది రెండర్రా మనం వెళదాం అని చెప్పి రథం వెంట అందరం కూడా బయలుదేరుతూ ఉంటే అలా తిరిగి వచ్చి మళ్ళీ ఈ జగత్తుని మేలుకొల్పడానికి ఈ రథయాత్ర తప్పకుండా ఉపయోగపడుతుంది. ఇది నిజంగా మన ఆలోచన కాదు. అవధానులు గారి ద్వారా మనందరినీ మేలుకొలిపి మనందరం సాగిస్తున్న ఈ ప్రయాణంలో ఆహా ఈ భాగ్యం మాకు కూడా కలిగింది కదా. ఈ ఉదర పోషణ కోసం పొట్ట కోసం
కోసం జీవించే జీవితాలు కాలగర్భంలో కలిసిపోతాయి, కానీ పాత్ర పోషణ కోసం జీవించే జీవితాలు చరిత్రలో నిలిచిపోతాయి. కాబట్టి కాలగర్భంలో ఊరికే ఏ పని లేకుండా పరమార్థం లేకుండా కలిసిపోతామా? అలాంటి వాళ్ళని ఏమంటారు? కుక్షంబరులు, శిష్ణోదర పరాయణులు అంటారు. అలా కాలగర్భంలో ఊరికే పేరు ఊరు లేకుండా కలిసిపోవడం కంటే మళ్ళీ తిరిగి సత్యయుగం ప్రారంభం కావడానికి మేము పునాదులం అవుతామనే మాట ఎంత బాగుంటుంది? బాగుంటుందా లేదా? కాబట్టి దానికి సిద్ధం అవుదామా లేదా? దానికి మనందరం సిద్ధపడితే మన పిల్లలు మన మాట వినడం లేదని నెత్తి నోరు మొత్తుకున్న వినడం లేదని బాధపడుతున్నాం కదా. ప్రతి ఇంటిలో ఉందా లేదా? ఇది చెప్పినట్టు వినడం లేదండి, పెళ్లిళ్ళు చేసుకోవడం లేదండి, పెళ్లిళ్ళు చేసుకున్న పిల్లల్ని కనవంటున్నారండి, చేసుకున్నాక విడిపోతామంటున్నారండి, రోజు అందరూ తలలు పగలగొట్టుకుంటున్నారు ఇళ్లలో. అలా తలలు పగలగొట్టుకోకుండా ప్రశాంతంగా జీవించాలి అంటే జగద్గురువుల యొక్క బాటలో మనం నడిచినప్పుడే మళ్ళీ మన కుటుంబ వ్యవస్థ, మన రాజకీయ వ్యవస్థ, సాంఘిక వ్యవస్థ ఇవన్నీ బాటకెక్కుతాయి. అందుకే ఈ రథయాత్రని, ఆ రథం వెంట అందరినీ నడిపించడానికి ఈ రథయాత్ర. స్వస్తి.